వెల్కమ్ బ్యాక్. 'హరిహర వీరమల్లు' పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి ఈ మూవీ ఒక పెద్ద హెడ్‌ఏక్. ఎందుకంటే మూవీ నుంచి అప్డేట్స్ రావడం ఆగిపోయాయి. ఆల్సో అసలు మూవీ షూటింగ్ ఎంతవరకు కంప్లీట్ అయిందో తెలీదు. అసలు మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడన్నది తెలీదు. అసలు మూవీ ఈ ఇయర్‌లో రిలీజ్ అవుతుందా కాదా అన్నది కూడా తెలీదు. ఈ మూవీ రిలీజ్ అయితేనే 'ఓజీ' మూవీ రిలీజ్ అవుతుందన్న బాధ కూడా ఒకటుంది వాళ్ళకి. సో ఇన్ని బాధల మధ్య పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఎప్పటినుంచో వెయిట్ చేస్తూ ఉన్న విషయం ఏంటంటే, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అసలు రిలీజ్ డేట్ ఎప్పుడు? దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. మొత్తానికైతే మూవీ రిలీజ్ డేట్ మీద ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో 'హరిహర వీరమల్లు' మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందో తెలుసుకోబోయే ముందు ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మీరు కూడా అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండొచ్చు. సో బెల్ ఐకాన్ మాత్రం డెఫినెట్‌లీ ఆల్‌లో పెట్టుకోండి. ఆల్సో ఈ వీడియో లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేస్తే నా ఛానల్‌కి కొంచెం హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్‌లీ షేర్ కూడా చేయండి. ఓకే, లెట్స్ బిగిన్ ద షో. 'హరిహర వీరమల్లు' ఇప్పటికే ఈ మూవీ చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. అసలు ఎప్పటినుంచో డిలే అవుతూ వచ్చిందండి. ఈ మూవీ ఎప్పుడో స్టార్ట్ అయింది. అసలు ఎప్పటికో కంప్లీట్ అవ్వాల్సిన మూవీ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్‌లో కొంచెం బిజీగా ఉండడం వల్ల మూవీ అయితే చాలా డిలే అవుతూ వచ్చింది. ఆ డిలే అనేది అలాగే కంటిన్యూ అవుతూ ఉంది ఇంకా కొంచెం షూటింగ్ అనేది బ్యాలెన్స్ ఉంది. అసలు క్రిష్ గారు బయటికెళ్ళిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. వేరే డైరెక్టర్ అయితే కొంచెం చేస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెం షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ మూవీని మార్చ్ 28కి అయితే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మార్చ్ 28కి అయితే మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారన్నమాట. అంటే కన్ఫామ్‌గా వస్తుందా రాలేదా అంటే మాత్రం మనం చెప్పలేం. బట్ ఒక్క విషయం అయితే చెప్పగలను. మూవీ అయితే 80% డెఫినెట్‌లీ మార్చ్ 28 రాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే మూవీకి సంబంధించినటువంటి బడ్జెట్ ఎక్కువైపోయింది. ఆల్సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువైపోయాయి. వాళ్ళకి కాస్ట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. సో మూవీని ఎలాగైనా రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్స్ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్‌లో బిజీగా ఉండడం వల్ల డేట్స్ అయితే సరిగ్గా కుదరట్ల. అంటే ఇంకా మిగిలిన కొంచెం షూటింగ్ కంప్లీట్ చేసి ఆ వీఎఫ్ఎక్స్, సీజీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మూవీని రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. డెఫినెట్‌లీ మార్చ్ 28న రిలీజ్ చేయడానికైతే ప్రొడ్యూసర్స్ విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి అన్నీ కరెక్ట్‌గా కుదిరితే మాత్రం 'హరిహర వీరమల్లు' మూవీని మనం మార్చ్ 28న చూడబోతున్నాం. సో ఒకవేళ అన్నీ మంచిగా కుదిరి మూవీ మార్చ్ 28న వస్తే మాత్రం మూవీకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మూవీ ఉంటుందా? లేకుంటే పోతుందా? అన్నదైతే క్లారిటీ లేదు. 70% మూవీ డెఫినెట్‌లీ దొబ్బుతుంది అని అందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే మూవీ నుంచి వచ్చినటువంటి అవుట్‌పుట్ ఏది కూడా బాగుండట్ల. ఆల్సో క్రిష్ గారు కూడా బయటికెళ్ళిపోయారు కాబట్టి మూవీ మీద ఇంకా డౌట్స్ ఎక్కువైపోయాయి. సో ఇన్నిటి మధ్య మూవీ సేవ్ అవ్వాలంటే డెఫినెట్‌లీ మూవీ సేవ్ అవ్వాలన్నా, లేకుంటే ప్రొడ్యూసర్ సేవ్ అవ్వాలన్నా కూడా డెఫినెట్‌లీ మార్చ్‌లో వస్తే చాలా బాగుంటది. ఎందుకంటే ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ గారి మూవీ వస్తే ఫ్యాన్స్ ఎగబడి చూస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి డెఫినెట్‌లీ మూవీని అయితే ఎంకరేజ్ చేస్తారు. ఆల్సో ప్రెజెంట్ ఆయన ఎలక్షన్స్‌లో కూడా చాలా అంటే చాలా మంచిగా రాణిస్తున్నారు కాబట్టి ఆయన క్రేజ్ అన్నది అలాగే పెరిగింది. సో ఇంత పీక్ టైమ్‌లో మూవీ రిలీజ్ అయితే మూవీకి చాలా హెల్ప్ అవుతుంది. లాసెస్ రాకుండా మెయిన్‌గా కాపాడగలుగుతుంది. అది మరి మ్యాటర్ అయితే. ఇంక దాని తర్వాత వచ్చే 'ఓజీ' మూవీని ఎవరు లేపాల్సిన అవసరం లే. ఎటువంటి హైక్స్ కూడా అవసరం లే. ఆల్రెడీ దానికి ఉన్నటువంటి హైప్ దానికుంది. అసలు మామూలుగా లేదు 'ఓజీకి' అయితే హైపు. బట్ ఈ మూవీ ఎలాగోలాగా ఈయన పీక్ టైమ్‌లో ఉన్నప్పుడే కొంచెం రిలీజ్ చేస్తే మూవీని ఏదో ఒక విధంగా కలెక్షన్స్ వైస్‌గా సేవ్ చేయగలుగుతారు. అదర్‌వైజ్ ఇంకెప్పుడైనా రిలీజ్ చేస్తే మాత్రం మూవీ డెఫినెట్‌లీ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. సో మూవీ మేకర్స్ అయితే ఎలాగైనా మూవీని మార్చ్ 28కే మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఒకవేళ ఆ డేట్‌కొస్తే ఎలా ఉండబోతుంది? మరి మీరు మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా? కింద కామెంట్ చేసి అసలు 'హరిహర వీరమల్లు' మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఓకే, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.